గత ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు స్థలాలు కేటాయిస్తే వాటిని కాంగ్రెస్ నాయకులు కాజేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. అప్పుడు రెవెన్యూ అధికారుల చేతి నుంచే పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశామన్నారు. ఇక తక్షణమే వారికి కేటాయించిన ఇళ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలని నల్గొండ జిల్లా పెదవూర మండలం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ రోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెదవూర మండలంలోని పోతునూరు గ్రామానికి సంబంధించి దాదాపుగా గతంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు బలహీన సామాజిక వర్గాలకు సంబంధించి చాలా మందికి పట్టాలు లేని వాళ్ళకు ఇవ్వాలి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పినప్పుడు మేము గతంలో పంచినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెంబరింగ్ వేసిస్తామని అప్పుడున్నటువంటి ఆర్ఏ గారు తీసి దగ్గర పెట్టుకున్న సంగతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు. దాన్ని ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఆ పట్టా స్థలాలు ఇచ్చేస్తే మేము అక్కడ ఇల్లులు కట్టుకుంటాము, వర్షాలు పడుతున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నది, మాకు రోడ్లు లేవు, అక్కడ ఏదైతే మీరు లేఅవుట్లు చేసిరో అక్కడ మేము కట్టుకుంటామని చెప్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లేదు, అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అసలు వాళ్ళకి హక్కే లేదు, వాళ్ళు ఇవ్వడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఒక 3 వారాల నుంచి వాళ్ళు ఏదైనా మార్పు వస్తుంది, వీళ్ళనే పంపిద్దాం, దీంట్లో రాజకీయాలు చేయొద్దు, అనవసరంగా మనం పోతే దీని ఒక రాజకీయ రంగు పూసి దాన్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి స్థానికంగా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళనే ఎంఆర్ ఆఫీస్ పంపించి మాట్లాడిపించడం జరిగింది. ఇక లేదు, ఇక స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక ఆయన కలవమని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అన్నారో ఇక వీళ్ళని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే అప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో కేసీఆర్ గారి చొరవతోటి ఏదైతే వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చినామో అవన్నీ ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పించేదాకా నిద్రపోదని చెప్పేసి వీళ్ళందరికీ కూడా రమ్మంటే పెద్ద ఎత్తున ఊరు మొత్తం కూడా కదిలొచ్చినప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎంఆర్తో మాట్లాడడం జరిగింది. దాదాపు ఉన్న 6 మండలాల్లో మేము దాదాపు ఒక్కొక్క మండలానికి 3 గ్రామాలలో అప్పుడు పట్టాలు ఇప్పించాం. ఇదే పెదవూరు మండలంలో అదే పోతునూరు గ్రామానికి సంబంధించి దాదాపుగా 45-50 మంది దాకా కూడా పట్టాలు ఇప్పించడం జరిగింది. వీళ్ళందరూ కూడా పట్టాలు చేతికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది చెల్లదు అని చెప్పడానికి మీకు అధికారం లేదు. అప్పట్లోనే దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఏదైతే